ఇప్పుడు ప్రచారాలు చేస్తున్న ఎవరికైనా కూడా మేము నోటీసులు ఇస్తాము, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అయితే ఒక్క ఆధారమైనా ఉందా? ప్రవీణ్ని హత్య చేశారు అనడానికి మీ దగ్గర ఒక్క ఆధారమైనా ఉంటే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము దాని మీద అని అన్నారు. మేడం, మీరు అడిగిన దానికి స్పందించక ముందు ఇందాకలా జనసేన పార్టీ మేడం మాట్లాడుతూ, సారీ మేడం ఐ డిడ్ంట్ గెట్ యువర్ నేమ్, మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల గారు ఇంకొక మతాన్ని కించపరుస్తూ మాట్లాడడం వలన కొన్ని అభియోగాలు రేజ్ అయినాయి అనే ఒక ఆవిడ మాట్లాడుతూ చెప్పుకుంటా వెళ్ళిపోయారు. దయచేసి మనం ఒకటి గమనించాలి, ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడైనా సరే గ్రంథాల్లో ఉన్నదాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే చేశారు. ఆయన ఏ మతాన్ని ఆయన సొంతంగా దూషించలేదు. ఒకటి ముస్లిమ్స్ ఒక మత గ్రంథంలో ఒక విషయం మాట్లాడుతూ కొన్ని అంటే ఆయన చెప్పింది ఒకటి అర్థమైంది ఇంకోటి, కాబట్టి ఆయన వ్యక్తిగతంగా సారీ చెప్పారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ పరమతాన్ని ఎప్పుడు కూడా దూషించలేదు, లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడడం అనేది చేయలేదు. ఇవాళ ఈ రిపోర్ట్ కానీ ఇన్వెస్టిగేషన్ అంతా బయటికి రాకముందు రాయ్ గారు ఏమో అంటే ఇతర దేవుళ్ళని దూషించినందుకే కావాలని ఎవరైనా హత్య చేశారేమో అని కూడా మాట్లాడారు. ఎందుకు పాస్టర్ ప్రవీణ్ హత్య చేయబడ్డారు అనే విషయంలో ఇదొక కారణం అయి ఉండొచ్చు అని కూడా మాట్లాడారు. మీరు మీడియాలో ఉన్నారు, రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నారు, మీరు కూడా కథనాలు వచ్చాయి రాయ్ గారు, నేను అనేది అది కాదు, కథనాలు మాత్రమే అలా వచ్చాయి. మేడం ఒక క్లిప్ ప్లే చేయండి, ఇతర మతాలని దూషించారు అని చెప్పడానికి ఒక క్లిప్ ప్లే చేయండి, లేకపోతే తర్వాత నాకు పంపించండి, నేనే సారీ చెప్తాను. యూ హ్యావ్ టు ప్లే ద రోల్ ఆఫ్ అ మోడరేటర్ మేడం. మీరు ఒక వన్ సైడ్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొని దాన్నే మీరు అది నిజం అని చెప్పడం అనేది నాకు నచ్చలేదు. నేను నిజమని చెప్పట్లేదు, కథనాలు అలా వచ్చాయి కాబట్టి హత్య జరిగిందేమో అన్న వార్తలే వచ్చాయి. మేము అక్కడ ఏం జరిగిందో అదే ప్రెజెంట్ చేస్తాము, అంతకు తప్పించి ఇదే నిజమని మేము నిరూపించలేం కదా. పోలీసులా పనిచేస్తారు. కొన్ని మర్మాలు ఉంటాయి, కొన్ని గ్రంథాల్లో కొన్ని మర్మాలు ఉంటాయి. అది క్రిస్టియానిటీ అవ్వచ్చు, హిందూయిజం అవ్వచ్చు, లేకపోతే ఇస్లామిక్ రిలీజన్ లో కొన్ని మర్మాలు ఉంటాయి. అదేంటంటే కొన్ని విషయాలు అది మనం బయటకు వెలికి తీసి మాట్లాడినప్పుడు ఆ మతం వారు దాని గురించి వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, బాధపడవచ్చు, అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో అలాంటప్పుడు ఏమైనా వాళ్ళు అరే ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏంటి అనే ఉద్దేశంతో ఎవరైనా గ్రడ్జ్ పెట్టుకొని ఉండొచ్చేమో. కానీ ఎవరిని కూడా కించపరుస్తూ కానీ లేకపోతే తక్కువ చేసి మాట్లాడడం అనేది ప్రవీణ్ పగడాల చేయలేదు. హీ ఓన్లీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ ఇస్ దేర్ ఇన్ ద టెక్స్ట్. రైట్. సో ఇప్పుడు నేను కొంచెం దీనికి క్లారిటీ వచ్చా, మళ్ళీ దీని వరకు అంటే వెళ్ళి వేరేలా వెళ్తుంది. చెప్పండి. నేను ఇందాక క్లియర్ గా చెప్పానండి. ఏం చెప్పాను అంటే ఒక మతం గురించి మనం లేదంటే ఏదైనా ఒక విషయం గురించి మనం గొప్ప అని చెప్పుకోవాలనుకున్నప్పుడు మన గురించి మనం చెప్పుకోవడంతో పాటు ఎదుటి వాళ్ళు ఈ లోపం ఉందని చెప్తారు. అందులో భాగంగా హిందూ మతం గురించి అలాగే రామాయణంలో రాముడి గురించి చెప్పేటప్పుడు ఆయన ఒక రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ చేశారు. అది చాలా మంది హట్ అయ్యారని మొన్న తెలిసింది నాకు. ఆ విషయం ఆయన మరణించినాక తెలిసింది అంటున్నాను. నేను క్లియర్ గా చెప్పాను ఈ విషయాన్ని. ఆయన తప్పు మాట్లాడాడని కానివ్వండి, లేదంటే ఆయన హిందూత్వవాదులు వ్యతిరేకించి ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి, అక్కడ జరిగిన దాన్ని. అలాగే క్రైస్తవ సమాజం కూడా హిందూ ధర్మం మీద ఎందుకు వెళ్ళింది ఈ విషయం మీద అంటే ఈ ఏదైతే వైరల్ అవుతూ ఉందో ఆ సంఘటన, ఆ క్లిప్ ఏదైతే వైరల్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కూడా అలా జరిగి ఉండొచ్చు అని నమ్మారని నేను అన్నాను క్లియర్. అదే రైట్. పీటర్ గారు, హిందూ మతం సంబంధించిన వాళ్ళు చేస్తారని మేము ఎప్పుడు అనలేదండి. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు చేశారని మీరు కాదు, మీడియాలో చేశారు. మీరు మాట్లాడాలి, రాఘవేంద్ర గారు మాట్లాడాలి. పీటర్ గారు ఒకసారి. చాలా మంది మాట్లాడారు సార్, హిందూ మతం చేశారని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. మీకు కావాలంటే వీడియో క్లిప్స్ కూడా దొరుకుతాయి. ఎవరైనా రెస్పాండ్ అయితే చెప్పండి అమ్మా. ఎవరో దాని పోయే దాని ఎవరైనా పట్టుకొని రెస్పాన్స్ తీసుకోవడం కాదు. పీటర్ పొట్ట గారు మాట్లాడతారు. ఓకే, అరుణ గారు మాట్లాడారమ్మా. అరుణ గారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, హెల్మెట్ నేను 10 నిమిషాలు పెడతాను, పావు గంట పెట్టుకొని షాప్లోకి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నారమ్మా. ఆయన 10 నిమిషాలు పావు గంట కాదమ్మా, మన విజయవాడ రామరపాడు దగ్గర ఇంచుమించుగా 4 గంటలు హెల్మెట్ పెట్టుకునే ఉన్నారమ్మా. అంటే ఇక్కడ నాకున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే ఆ ప్లాన్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? అంటే ఒక వ్యక్తి ఉష్ణోగ్రత దెబ్బకి అక్కడ పడిపోయి లేకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నాడు అన్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి పోలీస్ ఆఫీసరు వచ్చి ఏం చేస్తారమ్మా, వెంటనే బాబు హెల్మెట్ దీవయ్యా, నువ్వు ఉష్ణోగ్రత దెబ్బకు పడిపోయి ఉన్నావు, మందు తాగలేదు అని అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు ఎస్ఐ సుబ్బారావు గారు. మానవత్వంతో చెప్తా ఉంటాడు.
నువ్వు తీవయ్యా హెల్మెట్ తీ, మాస్క్ తీ, ఏంది నువ్వు ఉష్ణోగ్రత దెబ్బ తగిలి ఎండ దెబ్బ తగిలి పడిపోయావు, పడిపోయినప్పుడు మాస్క్ ఎందుకు తెలియదయ్యా అని మాట్లాడాల. కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదమ్మా. అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా సీన్ ఆఫ్ పొజిషన్ ప్రతిదీ కూడా అక్కడ అనుమానాస్పదంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మరొక పాయింట్ మేడం ఏమన్నారంటే, అరుణమ్మ ఏమన్నారంటే ఆయన మత గ్రంథాలని లేకపోతే ఇతర దేవి దేవతలని దూషించినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశాను అని అన్నారు. ప్రవీణ్ పగడాల గారు ఒక డిబేటర్ అమ్మా. ఆ డిబేట్ లోకి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ముగ్గురు 3 వర్గాలు కలిపి అక్కడ ఒక చోట కూర్చొని మాట్లాడుతున్న క్రమంలో మత గ్రంథాలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు మత గ్రంథంలో అది కాదు ఇది ఉంది అని చెప్పినటువంటి సందర్భాలలో రాముడి గురించి మాట్లాడినటువంటి విషయమే కానమ్మా. అంటే మీకు పూర్తి అవగాహన లేదేమో సబ్జెక్ట్ మీద అని చెప్తున్నాను తప్ప దాన్ని తప్పు పట్టట్లేదు, దయచేసి అనేది భావించొద్దు. రైట్ రాఘవేంద్ర గారు 1 minute లో మనం క్లోజ్ చేద్దాం.